guys, welcome back to Mission Podcast. And today we have a very special guest among us. He is founder of Clubbing. Today, my name is Shreya. I'm a software engineer. Clubbing and Unique Technology for Alcohol Industry. మందు అనే దగ్గర మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఎండ్ రీటైల్ సేల్ దాకా మొత్తం టెక్నాలజీ తయారు చేసి రైట్ నో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ప్రీమియం సెక్టర్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేస్తున్నాం. సో క్లబ్స్ పబ్స్ లాంచెస్ ఏదో ప్రీమియం సెక్టర్ ఆఫ్ రీటైల్ ఉంటాయి, వేకెంట్ సెక్టర్ అండ్ హ్యాండ్ అక్కడ ప్లేసెస్లో ఫర్ దేర్ వెన్యూ అండ్ దిస్ కస్టమర్ జర్నీ టు గెట్ దేర్ వెన్యూస్ వీఆర్ మేకింగ్ టెక్నాలజీ. సో మెయిన్లీ ఫోకస్ ఆన్ B2B. వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు go to B2B to C. So that is yeah. So the only thing is, I knew from the starting that I'm not made for a job. I won't get the kick of doing something with other. అంటే మనం చేసేదానికి ఎక్సెంట్రిక్ రిజల్ట్ అనుకోవడం. మనం ఏదో వర్క్ చేస్తున్నామా, రిపోర్ట్ చేస్తున్నామా, అది అయ్యిందా అవ్వలేదా, ప్రోగ్రెస్ కానీ ఆ కంప్లీషన్కి కానీ యూ డోంట్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. నైదర్ యూ గెట్ సాటిస్ఫాక్షన్. ఇట్స్ అ రిపిటేటివ్ టాస్క్ దట్ యూ హ్యావ్ టు డూ. క్రియేటివ్ సైడ్ కానీ కొంచెం అసలు మెంటాలిటీ కానీ అసలు అదే కానీ ఉండదు. నెక్స్ట్ ఏంటి అంటే ఐ న్యూ ఐ వాంట్ టు సంథింగ్ ఫర్ మీ. నాకంటే ఒక బిజినెస్ పెట్టుకొని రిలాక్స్ ఉండాలి లైఫ్లో అనేటట్టు ఇక్కడికి వచ్చాను. గోల్ తిరిగిపోతుంది. బట్ ది థింగ్ ఈజ్ దట్ ఈ జర్నీ లైన్ లేకపోతే ఐ హ్యావ్ దిస్ థింగ్. ఇఫ్ యూ వాంట్ టు లివ్ లైక్ ది 1%, యూ కాంట్ ఎక్స్పెక్ట్ ది జర్నీ ఆఫ్ ది రెస్ట్ 99%. ఈ 99% కంఫర్టబుల్గా బీటెక్ చేసిన మాస్టర్స్ వేరే కంట్రీకి వెళ్ళిపోయాం, మాకు ప్యాకేజ్ వచ్చింది అని పాత్లో నేను కూడా వెళ్తే రెస్ట్ ఆఫ్ ది 1% లాగా నేను ఉండదు. సో జర్నీ ఇస్ హార్డ్, బట్ ద డెస్టినేషన్ విల్ బి హార్డ్. సో అదొక్కటే దానికి జాబ్ అన్న విషయంలో మీకున్న పర్స్పెక్టివ్ కి చాలా మంది రిలేట్ అవుతారు అనుకుంటా, ఫర్ షూర్. ఈవెన్ నేను రిలేట్ అయ్యాను, ఎందుకంటే లైక్ డూయింగ్ అ వర్క్, అది కూడా ఇంకొకరు చెప్పిన వర్క్ మనం చేసి అది సబ్మిట్ చేసి కైండ్ ఆఫ్ థింగ్. సార్, వై క్లబ్బిన్ అంటే నేమ్ క్లబ్బిన్, అఫ్ కోర్స్ క్లబ్స్ అన్ని ఫోకస్ చేస్తారు, వై దిస్ డొమైన్? సో ది థింగ్ ఇస్ దట్ నాకేదో మంది అలవాటు ఉందనో ఇదన కాదండి. ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ స్మోక్, ఐమ్ అ వెజిటేరియన్, రైట్? సో నాకు ఈ అలవాటు లేదు. ది ఓన్లీ థింగ్ ఇస్ ఇన్ ఇంజనీరింగ్ నాకు క్లాస్లో కూర్చోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. బయటికి వెళ్ళి ఏదో చేయాలి. ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్, ఆ పని ఈ పని చేసిన టైంలో ఐ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ విత్ క్లబ్స్ అండ్ పబ్స్. ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఐ సా ఫ్లోయింగ్ ఇన్ దేర్ వెన్యూ వాస్ ట్రెమెండస్. అన్ని పైసలు నేను ఎప్పుడు చూడలే ఒక బిజినెస్లో ఒక్క రోజులో. సో ఐఎమ్ లైక్ వెయిట్, ఈ ఒక్క క్లబ్కే ఇంత వస్తుంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇండియా మొత్తాలు ఎంత రాలి. నాకు నెక్స్ట్ ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ద డొమైన్ ఎక్స్పర్టీస్. మా ఫ్యామిలీ ఆ ఇండస్ట్రీలో లేదు, నాకు తెలిసిన వాళ్ళు దానిలో లేరు. సో వై డోంట్ ఐ ఎక్స్ప్లోర్ అని చెప్పి ఐ స్టార్టెడ్ డూయింగ్ సేల్స్. నెక్స్ట్ ఏంటి అంటే ఎనీ బిజినెస్ వెన్ యూ ఆర్ గుడ్ ఎట్ సేల్స్, దట్ ఈస్ వేర్ ది దట్ ఇండస్ట్రీ డిపెండ్స్ అపాన్. టేక్ ఎనీథింగ్, టెక్, med tech, health tech, ed tech, you take anything. Sales is the point where money comes in. అక్కడ నేను క్రాక్ కొట్టినంటే I can easily get in అనేటట్టు started my sales thing at clubs and pubs. So understood the industry, then went into event organizing, understood in depth, then went to the management level to manage this organization such as clubs and pubs, and understood the entire industry. మొత్తం ఆపరేషన్స్ ఆఫ్లైన్ పేపర్ మీద ఉంటుంది. ఇప్పటికి కూడా మీరు ఫోన్ చేసి నేను ఈరోజు ఎంట్రీ కావాలి, రేపు ఎంట్రీ కావాలి, 10 మంది వస్తాం, ఫుల్ కవర్, హాఫ్ కవర్, ఎంట్రీ అనే పాయింట్స్లో ఉంటాయి అన్నమాట. దీనికి ఎందుకు టెక్నాలజీ లేదు? టెక్నాలజీ ఎప్పటివరకు చేయలేదా? చేస్తే ఎందుకు హిట్ అవ్వలేదు? ఐఎమ్ నాట్ ది ఫస్ట్ పర్సన్ ట్రైంగ్ టు డూ దిస్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ట్రైడ్, బట్ దేర్ ఎగ్జిక్యూషన్ అండ్ దట్ టెక్ వాజ్ నాట్ రైట్ అట్ ఆల్. మై డే వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈస్ బెటర్ దెన్ దేర్ 2-year జర్నీ అనమాట. సో దట్ ఈస్ వై క్లబ్బిన్. అండ్ క్లబ్బిన్ అనేది నేమ్ స్టార్టింగ్ తీసుకోలేదు. ఐ హ్యాడ్ అ వెరీ కాంప్లికేటెడ్ నేమ్. ఆ కాంప్లికేటెడ్ నేమ్ ప్రొనౌన్స్ చేయడానికి అని ఉండే అనమాట. అయితే దా ప్రాబ్లంలో ఏమైంది అంటే వెన్ ఐ వాజ్ టెల్లింగ్ పీపుల్ హే దిస్ ఇస్ మై ఐడియా, ఎందుకంటే అప్పుడు ఇంకా కంపెనీ ఫామ్ అవ్వలేదు. ఐ జస్ట్ హ్యాడ్ విజన్ టు డూ సంథింగ్ దేర్. క్లబ్స్ పబ్స్ ప్రీమియం సెక్టర్కి చెయ్యాలి అని ఉంది, బట్ ఏం చేయాలి, ఎలా చేయాలి ఐడియా లేని టైంలో ఐ వాజ్ టెల్లింగ్ ది నేమ్. It was being difficult for them, it was being difficult for me. Then I had the thought that, oh, నాకు చెప్పడానికే ప్రాబ్లం, అర్థం చేసుకోవడానికే ప్రాబ్లం అవుతుంటే హౌ వుడ్ ఇట్ బీ ఫర్ అ కస్టమర్? ఇట్స్ నాట్ లైక్ రేపు పొద్దున పెద్దగా అయిన తర్వాత ఇట్ బికమ్ సినోనమస్. ఇప్పుడు ఎన్విడియా ఉంది, యూ గెట్ నథింగ్ బై ఎన్విడియా, బట్ వెన్ యూ ఇట్ బికమ్ సో బిగ్ దట్ ఎన్విడియా స్టాండ్స్ ఫర్ సంథింగ్. అక్కడ దాకా వెళ్ళే లోపల ఐ హ్యావ్ టు బి రికగ్నైజ్ అనేటట్టు వీ యాక్చువల్లీ మేడ్ అన్ ఎక్సెల్ షీట్. క్లబ్స్, పబ్స్, ఆల్కహాల్ అని చెప్పి ఇటు రాసాము. ఇక్కడ మళ్ళీ సఫిక్స్, ప్రిఫిక్స్ రాసాము అనమాట, ముందు వెనకాల ఏమైనా పెట్టొచ్చా అని. అవుట్ ఆఫ్ దట్ క్లబ్ ఇన్. సో క్లబ్ ఇన్సైడ్ లాగా క్లబ్ ఇన్ అని చెప్పి దట్ ఈస్ హౌ క్లబ్ ఇన్ నేమ్ హ్యాస్ కమ్.
సో ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో జర్నీ అంతా చాలా స్మూత్ గా వెళ్ళినట్టు ఉంది. బట్ ఐ నో ఆంటర్ప్రినర్ జర్నీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ ఇట్? సో ఆంటర్ప్రినర్ జర్నీ ఇస్ నాట్ ఈజీ గైస్. అనుకున్నంత ఈజీ కాదు. మాకు తెగిపోద్ది, మాకు చినిగిపోద్ది, అయినా కానీ ఇదే చేస్తాము అనుకుంటేనే దిగండి. ఇట్స్ నాట్ అ స్మూత్ రోడ్. దెర్ ఇస్ నో రోడ్ ఎట్ ఆల్. ముళ్ళులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, కొండలు ఉంటాయి, ఎక్కాలి, దిగాలి, తాకించుకొనే వెళ్ళాలి. రైట్. డే వన్ నుంచి ఫస్ట్ 6 months ఆఫ్ ది జర్నీ వాజ్ రియలీ స్మూత్. ఎందుకంటే వీ హ్యాడ్ అన్ ఇన్వెస్టర్. మాకు టెక్ చేయడానికి ఇన్వెస్టర్ వాళ్ళ టెక్ టీమ్ ఉంది. ఇన్వెస్టర్ రెడీ టు పోర్ ఇన్ మనీ. ఎవ్రీ గాయ్ ఇన్ ది రీసెర్చ్ పార్ట్, క్లబ్ ఓనర్ దగ్గర నుంచి ఈవెంట్ ఆర్గనైజర్స్ దాకా సపోర్ట్ ఇస్ రియలీ వెల్. ఇఫ్ యూఆర్ డూయింగ్ దిస్ విల్ బై ఇట్ అనే చెప్పినారు. నో వన్ ఇస్ లైక్ ఏమాకొద్దు, బికాస్ ఇట్ సాల్వింగ్ దేర్ ప్రాబ్లమ్. అండ్ మేజర్లీ మా టెక్ వల్ల వాళ్ళ సేల్స్ పెరుగుతాయి. సో వాళ్ళు 1000 రూపాయలు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి 50,000 లక్ష రూపాయలు ROI కనపడుతుంటే నో వన్ ఇస్ గోయింగ్ టు సే నో ఫర్ దాట్. సో అలా ఉండే. దెన్ వీ ఫౌండ్ దట్ ఇన్వెస్టర్ ఇస్ యాక్చువల్లీ ఎ స్కామ్స్టర్. రైట్. ఇన్వెస్టర్ వల్ల పెద్ద స్కామ్ అయింది. ఆ ఇన్వెస్టర్ని బయటికి వెళ్ళడానికి వీ స్పెండ్ 4 lakh rupees టు జస్ట్ కిక్ హిమ్ అవుట్. రైట్. దట్ వాస్ ది ప్రాబ్లమ్. దెన్ అగైన్ ది థింగ్ ఇస్ దట్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేయాలి. ఇన్వెస్టర్ లేడు, ఇప్పుడు టెక్ టీమ్ నా దగ్గర ఎంప్లాయ్మెంట్లో లేరు. ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోయి ఆ 4 lakh rupees 10 lakh rupee డెట్ అయింది. 10 lakh rupee at 18% ఇంట్రెస్ట్ రేట్. ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకోండి. నెల నెల ఐఎమ్ మేకింగ్ దట్ మచ్ మనీ జస్ట్ టు పే ఇట్. సో రైట్ నో వీ హ్యావ్ క్లయింట్స్, వీఆర్ సర్వింగ్ దెమ్, వీ హ్యావ్ బిగ్ నేమ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. దట్స్ నాట్ వీఆర్ మేకింగ్ రెవెన్యూ, వీఆర్ లిటిల్ బిట్ ప్రాఫిటబుల్. బుక్స్ మీద చూపించట్లేము ఆఫ్ కోర్స్. సో దట్ ఈస్ ద జర్నీ. ఇంకొక 1-2 years స్ట్రగుల్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ది స్ట్రగుల్స్ విల్ బి దేర్. ఆంటర్ప్రినర్షిప్ స్ట్రగుల్ అనేది ఇట్స్ నాట్ టిల్ యూ రేస్ ఫండ్స్, ఇట్ ఇస్ టిల్ యూ టేక్ ఎన్ ఎగ్జిట్. నీకు ఆ కంపెనీకి సంబంధం లేదు ఇంకా అనే రోజు దాకా యువర్ ప్రాబ్లమ్స్ విల్ కమ్. దేర్ కుడ్ బి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇట్ కుడ్ బి స్ట్రాటజీ ప్రాబ్లమ్స్, ఇట్ కుడ్ బి టీమ్ ప్రాబ్లమ్స్. రైట్. ఫండింగ్ వస్తే యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఇంక్రీజెస్. Because for a startup, 99% of the problems can be solved by money. But that 1%, the rest of the problems are decided after the money. Money వచ్చిన తర్వాత కూడా not every startup succeeds. Hundreds of billions ఉండే కూడా companies fail. Because of that, rest 1% matters so much than that 99% of the problems that could solve with money. So money తో సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కంటే మనీతో సాల్వ్ అవ్వని ప్రాబ్లమ్స్ ఆర్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ దట్ వి ఆల్రెడీ సాల్వ్డ్ ఇట్. దట్ సో అప్పటి వరకు ద స్టార్ట్ ఆఫ్ యువర్ జర్నీ అండ్ లైక్ ద ఛాలెంజెస్ యూ హ్యావ్ ఫేస్డ్, ఈ కంప్లీట్ జర్నీకి ఏదైనా ఒక మూవీ టైటిల్ ఇవ్వాలి అనుకుంటే ఏమిస్తారు? ఐ హ్యావ్ 2 titles యాక్చువల్లీ. ఒకటేమో నా సావు నేను రస్తా నీకెందుకు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ఇంతే. నా సావు నేను రస్తా నీకెందుకు అనేది ఎందుకు అంటే సో మెనీ వీసీస్, మామూలు కాదు. ఐ హ్యాడ్ అన్ అక్విహైర్ ఆఫర్. దేవర్ లైక్ విల్ గివ్ యూ $500,000, అప్రాక్స్ 4 కోట్లు. విల్ గివ్ యూ $500,000, విల్ టేక్ 60% ఆఫ్ ది కంపెనీ, 40% నువ్వు పెట్టుకో. వెన్ ఎవర్ యూ డూ ఈ $500,000 తోటి ఇఫ్ యూ మేక్ 1 million ARR, ఒక ఇయర్లో 4 కోట్లు మీకు ఇచ్చాం కాబట్టి 8 కోట్ల రెవెన్యూ నువ్వు కంపెనీకి తీసుకురాగలిగితే వీఆర్ విల్లింగ్ టు ఫండ్ అప్ టు 10 million, విచ్ ఇస్ 80 crores ఫర్ ది 60% ఓన్లీ. నెక్స్ట్ మాకు షేర్స్ అవసరం లేదు అని అన్నారు. ఎవ్రీ వన్ అయినో ఇండస్ట్రీ స్టాండర్డ్స్, పెద్దలు, మెంటర్స్ తీసుకో, నో వన్ ఈస్ గోయింగ్ టు ఫండ్ యూ 80 crores ఫర్ 60%. నేనేమన్నా సార్ 80 crores 60% ఎప్పుడో ఇస్తాడు, ఇప్పుడైతే నేను 60% ఇచ్చేయాలా. ఐ నో దే ఆర్ ఫ్యామిలీ ఆఫీస్ ఇన్ యూఎస్, దే ఆర్, వాడికి 80 కోట్లు అంటే పెద్ద మ్యాటర్ కాదు, ఈవెన్ ఐ నో దాట్. బట్ స్టిల్ ఐఎమ్ ఐ విల్లింగ్ టు గివ్ 60% ఆఫ్ ది కంపెనీ. దెన్ దే లైక్ తేజ్, యూ డోంట్ నో దేర్ క్యాలిబర్, కెపాసిటీ. గవర్నమెంట్ తోటి ఏమన్నా ఒక్క ఫోన్ కాల్ వాళ్ళతో అయిపోతుంది అది ఇది అంటే, సార్ ఐ బిలీవ్ ఇన్ మై ప్రొడక్ట్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. అది ఎందుకు నాట్ అ సింగిల్ పర్సన్ ఇస్ లైక్ 60% ఇచ్చేస్తావా. ఎవ్రీ వన్ ఇస్ లైక్ ఇన్ని పైసలు వస్తాయి కదా. ఫర్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మేబీ ఇన్ ది నెక్స్ట్ తీసుకొని ఉంటే ఈ ఇయర్ ఎండ్ కల్లా వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ 80 crores ఆఫ్ ఫండింగ్. 2024 ఎండింగ్ కల్లా వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ 80 crores in the bank account laying there, saying that do whatever you want. Next rounds they will dilute, I will dilute. So I didn't listen. I had my intuition, no, I will take this bigger than that 80 crores. I will take bigger than what people can imagine. ఇండియా నుంచి కూడా ఇట్లాంటి ఒక కంపెనీ, ఒక సెక్టర్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ మోస్ట్ మనీ ఇన్ టు ది కంట్రీలో ఇంత మనీ ఉందా అని చేసుకునేలాగా ఐ హ్యాడ్ దట్ విజన్. మేబీ ఐ విల్ ఫెయిల్, మేబీ ఐ డోంట్. దట్స్ అ థింగ్ దట్ వీ హ్యావ్ టు సీ ఇన్ ది ఫ్యూచర్. సో అప్పుడు నాకు ఒకటే ఉంది, ఎవ్రీ వన్ ఇస్ టెలింగ్ తీసుకో తీసుకో తీసుకో.
నాకు అప్పుడు ఉంది నా సావు నేను వస్తే నీకు ఎందుకురా అని. సో దట్ వాజ్ వన్ టైటిల్. ది నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కొంచెం సంఖ్య అనుకోవాలో ఏం తెలియదు. ఐఎమ్ నాట్ అ రెగ్యులర్ ఆంటర్ప్రినర్ ఆర్ రెగ్యులర్ పర్సన్. నాకు ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ అ వీసీ ఆర్ అ మెంటర్ పెద్దోడు నువ్వు సరిగ్గా చెప్పకపోతే నేనంటే సార్ అంట. సో దానివల్ల నేను ఇంతే. ఎక్స్పెక్ట్ చేయని రిప్లైస్ వచ్చాయి. సార్ వాట్ మేక్స్ యూ ఫీల్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ విశ్వాటెక్ 2.0? So one thing which I absolutely love is that Kaushik sirs and Ashwin's dedication. Me, other fellow founders, VCs, angels, ISB, వీళ్ళందరినీ ఒక దగ్గర ఫైల్ చేసి పూల్ చేసి తీసుకురావడం ఇస్ నాట్ ఈజీ, రైట్? ది థింగ్ ఇస్ యూ ఓన్లీ టెల్ మీ, హైదరాబాద్ నా ఆఫీస్లో నేను కూర్చొని ఏసీలా లేదా మా ఇంట్లో చిల్లు కొడతా, ఎండాకాలం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్, వచ్చి ట్రైన్లలో బస్సులలో భీమవరంకి వచ్చి వై డూ యూ థింక్ ఐ కేమ్ అండి ఫెల్లో ఫౌండర్స్కి, రైట్? సో దీనిలో దేర్ ఈస్ నాట్ మాకు వచ్చేదేం లేదు. ది థింగ్ ఇస్ దట్ వాట్ కెన్ వీ యాడ్ టు ది ఎకో సిస్టమ్. వీ వెంట్ టు వాసవి, వీ వెంట్ టు అదర్ కాలేజెస్ యాజ్ వెల్ టు డూ దిస్. మాకు అర్ధగంట సిటీలో, బట్ ఫర్ అస్ టు టేక్ 2-3 days, 1 day ట్రావెల్, 2 days ఇక్కడ, మళ్ళీ నెక్స్ట్ డే ట్రావెల్, 3-4 days గాన్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ వాట్ Kaushik sir is trying to do to the Vishwa TBI. And how dedicated are you as in community of ESL people, right? You could have akkada కూర్చొని సొల్లేసి చాయ్ బిస్కెట్లు then you could have also gone. But podcast, mic, కూర్చొని mentors, you're all the people who are there, humans. There's nothing Vishwatech or Vishwatech TBI ఆ పేరులో కానీ దానిలో కానీ ఇట్ ఈస్ దానికోసం వచ్చామని కాదు. It's not about Vishwatech, it's about the people of Vishwatech. It's about the people of Kaushik sir, Ashwin, you, these people who are like, array, when we were coming in train, అర్ధరాత్రి 10, people didn't sleep. మేము వచ్చేంత వరకు నైట్ పండుకోకుండా వచ్చి ట్రైన్ డిలే అయిందా ఏమైందా, మేము వచ్చేసరికి కారు పెట్టి తీసుకొచ్చి చేసి, దట్ డెడికేషన్ ఆఫ్ వాట్, మేము వచ్చి ఒక గంట మాట్లాడడం టు యాడ్ వాల్యూ. మా నాలెడ్జ్కి స్కిల్స్ కట్కి మీరు ఇచ్చే వాల్యూకి మేము ఏమి ఇవ్వగలుగుతాం. దట్స్ ఆల్ ఐ కెన్ డూ. Even I was supposed to, చిన్న మీటింగ్ తర్వాత I was supposed to tell Kaushik sir, sir you have 1 day of a week or a 1 day a month, take full utilize చేసుకోండి మీ స్టూడెంట్స్ కోసం, I don't want anything in return. As much as you can add value, I'll try my level best to add value to your students, because eventually it is people to people. Club in అనుకోండి, Vishwatech అనుకోండి, it is not one organization talking to the other. This Srijay is talking to Kaushik sir, Srijay is talking to Ashwin. That's what matters to me anamata. So that is the most exciting part to be how people are more enthusiastic about something that we are collectively part of it. How did Vishnu Foundation TBI help your startup? Yeah. So one, starting with incubation, right? So they just don't say come get incubated. ఒక cohort లాగా రన్ చేస్తాం. You will give you classes, will give you lectures, will give you information to take. దాంతో మీ సావు మీ సావు. That's not how Vishnu TBI doesn't work, right? Vishnu TBI works with a collaborative mindset. Hey, we are with you. You have a problem, please tell us. Let us sit together and solve this problem, right? For example, we had a CA issue, some CA issue. Ashwin actually put us in touch, spoke to them. Then it was a budgetary constraints. We couldn't spend that much amount of money on budget. He was like, no, Sridhar, don't worry, we'll find someone else. He sat, he found one more CA, spoke, set the budgetary, saying that they'll get it done. The progress was so good, we didn't mind paying more. Right? They were like, no, you don't have to be sorted out. You can, next time, please, whenever you can. So that is the, what do you call, collaborative mindset that they have, saying that it's not your problem, it's our problem. మీకు వచ్చిందంటే మాకు ప్రాబ్లం వచ్చిందంటే మీ సక్సెస్ మా సక్సెస్, యువర్ ప్రాబ్లమ్ ఇస్ అవర్ ప్రాబ్లమ్, యువర్ స్టోరీ ఇస్ అవర్ స్టోరీ. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ in terms of grants, in terms of, so for example, I don't want to name college that we were incubator at. మేము ఆల్కహాల్ ఇండస్ట్రీలో ఉన్నాం, బికాస్ చాలా మంది చెప్పారు రిమూవ్ ది వర్డ్ ఆల్కహాల్, విల్ ఫండ్ యూ. టెక్నాలజీ కంపెనీ అని చెప్పు, ఏమవుతుంది? అదే చేసుకో, బట్ టెక్నాలజీ కంపెనీ అని చెప్పు అంటే, సార్ ఇఫ్ ఐ డోంట్ టేక్ అ స్టాండ్ టుడే దట్ ఆల్కహాల్ టెక్నాలజీ చేస్తాం, మేము అందమ్మట్లేదు సార్, యూఆర్ నాట్ సెల్లర్స్ ఆఫ్ ఆల్కహాల్, వీ మైట్ బికమ్ ది ప్రమోటర్స్ టుమారో, దట్స్ అన్ అదర్ స్టోరీ. అవ్వచ్చు, బట్ వీఆర్ అ టెక్ కంపెనీ. But if we don't take a stand today saying that we are making technology for alcohol, it doesn't define my ethics and values. నేను కవర్ చేసుకోవడానికి ఇక్కడ ఉండి ఏదో టెక్నాలజీ కంపెనీ అని చెప్పి రేపు పొద్దున్న నాకు నేను అరే వాట్ డిడ్ ఐ డూ, నేను
అబద్ధం చెప్పి లేదా నాకు స్టాండ్ ఒక గ్రౌండ్ తీసుకోకుండా ఆ మనీ తీసుకొని ఏం చేసుకుంటా. ఐ హ్యాడ్ 24 lakh LPA ప్యాకేజెస్ రెడీ బీటెక్ అవ్వక ముందే, 4th year అవ్వక ముందే వీఆర్ రెడీ టు గివ్ వెన్ ఎవర్ జాయిన్ వెన్ ఎవర్ యూ క్యాన్ అనేటట్టు. మార్కెటింగ్ జాబ్స్, అడ్వర్టైజ్మెంట్స్, సో మెనీ క్రియేటివ్ ఫీల్డ్స్. నాకు కూర్చొని టిక్ టిక్ కొట్టే జాబ్ కూడా కాదు. ఐ ఎమ్ a project lead for a marketing firm. Tej will give you a project, you shoot, you direct, you do whatever you want, post production, DI work and everything, get it done అనే జాబ్. అక్కడ కూడా క్రియేటివ్ ఉంది, బట్ నాకు ఆ డైరెక్షన్లో వెళ్ళాలని లేకుండా, రైట్. ఇట్స్ నాట్ అబౌట్ ది మనీ, రైట్. సో ఆ స్టాండ్ తీసుకోవడం వాజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. ఆ స్టాండ్ తీసుకోవడం వల్లనే మేబీ ఐఎమ్ హియర్, మేబీ విశ్వటెక్ ఇస్ helping us. The thing what I'm talking about stand these things is that angel investors, VCs, other people saw us like alcohol will be bad. Kaushik sir, the first person is like, Tej, make technology for alcohol industry. All I see is a tech. నాకు టెక్నాలజీ కనపడుతుంది. టు వాట్ ఇండస్ట్రీ యూఆర్ పుట్టింగ్ ఇస్ నెక్స్ట్. యూ హ్యావ్ అ గ్రేట్ టెక్నాలజీ, యూఆర్ యూజింగ్ ఇట్ టు వన్ స్పెసిఫిక్ డొమైన్ విచ్ ఇస్ అ గ్రేట్ డొమైన్. అక్కడ ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. You are the first person who's trying to implement something which has never been done. You are trying to regulate some stuff which is really good for the government and the people. You are making sure the technology makes sure that things don't go bad. You are making sure that the technology doesn't screw these businesses and also helps the government, right? So we see a tech company says you are in alcohol, you are not in alcohol, I really don't care. We will incubate you, your grants, your funds and everything, we will talk and చెప్పి. The talks are going on. We'll soon get seed fund, hopefully. All we are praying. So that is what I'm like. Everyone saw the alcohol part of the club in. Kaushik sir was the only person to say that alcohol technology are noticed. I'm not seeing this part, I'm only seeing this part. So that is that great thing that we saw, and that is the help that I got from CBI. మేబీ ఈ ఒక్క సెంటెన్స్ చాలనుకుంటా సార్, లైక్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ ద వే దే డిఫరెంట్ పీపుల్ సీ ఇట్. అండ్ సార్, వన్ లాస్ట్ క్వశ్చన్, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ విష్ణు పాడ్కాస్ట్? So podcast is good. Good thing that you're actually getting some information out, right? You're not getting paid to do this, right? You did a podcast with Kaushik sir. I recognized you through that, right? So for me to sit in Hyderabad, recognize you doing a podcast with Kaushik sir also gives you a statement saying that, hey, this has reached the right audience, right? నేను చూడకపోయి ఏం పాడ్కాస్ట్, ఎక్కడ పాడ్కాస్ట్ అంటే అది వేరు. The moment you said podcast, oh, you was the one to shoot with Kaushik sir, I saw that in the podcast studio. That inherently gives you that feedback saying that this has reached the right audience who are interested, right? So you have that validation there. That is there. I expect to see more content, right? More content on a more long form content. To add value, this is more about my, this is more about free taste, this is more about clubbing. But this inherently just gives information to people. Read laga అయిపోతుంది, right? It becomes a point of, hey, there's a new information, there's a new startup, or there's a new person who's doing something new, right? But this doesn't inherently add value to people who are watching it, right? But for example, let's say, you say about, let's say, Startup India Seed Fund. Sir, ఎలా ఉంటుంది? What was your experience with Startup India Seed Fund? Maybe I could have told you the dark side of Startup India Seed Fund. Maybe I could add, let's say, DPIIT, right? Let's say some Nidhi, this is for hardware prototype funds, right? So ఇప్పుడు ఇది మన దాని గురించి మాట్లాడితే, లిజన్ లైక్ సమ్మన్ హూస్ ఫ్రమ్ హార్డ్వేర్ విల్ అండర్స్టాండ్, ఓ నిధి ప్రయాస్ ఇస్ అ హార్డ్వేర్ ఫండ్ దట్ ఐ కెన్ గెట్ ఇట్. ఓ DPIIT is recognition of a startup, I don't have to pay tax for 3 years. Oh, that adds value to the viewer. నాకు దీనివల్ల రికగ్నిషన్ వచ్చేది ఏం లేదు, బికాస్ పీపుల్ ఆర్ వాచింగ్ ఆర్ నాట్ మై క్లయింట్స్, who are not paying for me. They are business people. They are not looking at this startup podcast. Doesn't inherently add monetary value to me. Doesn't inherently add the marketing or the నా ఇమేజ్కి యాడ్ అయ్యేంత ఏం లేదు, రైట్? వ్యూవర్కి ఏమన్నా యాడ్ అయ్యేటట్టు ఉంటే, వ్యూవర్, యువర్ హుక్ పాయింట్ ఇస్ నాట్ మీ, యువర్ హుక్ పాయింట్ ఇస్ వ్యూవర్, రైట్? If you make content for the viewer, irrespective of who is here, they'll demand more. If you bring someone, సొల్లు చెప్పిండి అనుకోండి, they'll సొల్లు అని ఇస్తే, I'm being brutally honest, right? అక్కడ ఇక్కడ కంటెంట్ ఉంటేనే they'll watch. ఇక్కడ ఏం లేకపోయిందంటే they won't, right? You won't even call me. అంతమంది ఉన్నారు, why did you call me? There is a something or the other triggers in a person saying that, oh, this conversation might be good to the viewers. So viewers perspective means if you can more add value to them, which all the founders, Vishnu sir, are here for.
మేము వచ్చిందే ఈ వాల్యూ అడిషన్కి త్రూ దిస్ మీడియం, ఎందుకంటే ఒక 400-500 మెంబర్స్ ఉండొచ్చు లోపల, రైట్? బట్ త్రూ యువర్ మీడియం ఇఫ్ యూ కెన్ యాడ్ దిస్ వాల్యూ అడిషన్ టు ది 4,000-40,000 people who are watching it on YouTube, on LinkedIn, on Instagram, that inherently will be better for your podcast and them as well. So that is my suggestion. Experience was good, great, amazing, good questions in that sense. Yeah. Thank you, sir. Thank you for your time. Thank you very much.